దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలని మనకు గుర్తుకు రావాలి. ఎందుకొరకు దేవుని కొరకు మనం మందిరం కట్టాలి? యెరూషలేమును ప్రేమించు వారి దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. యెరూషలేమును ప్రేమించు వారి దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. దేవుని మందిరంలో మనం నాటబడితేనంట పచ్చని ఒలివ మొక్కల వలె మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం అంచెలంచెలుగా మనము దీవించబడతాం. స్తోత్రం. అందుకొరకు దావీదు అంటూ ఉన్నాడు, లోపలికి వచ్చి ప్రభువా యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏపాటి వాడిని, నేను నా కుటుంబం ఎంతటిది అంటూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ కుటుంబం పరిస్థితులే మారిపోతాయి. ఆ కుటుంబం ఉన్న పరిస్థితులు మారిపోతాయి. దేవుడు ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే